తెలంగాణ పేద ప్రజలకు సీఎం రేవంత్ శుభవార్త చెప్పారు. శుక్రవారం నుంచి పేదలకు ఇండ్ల పంపిణీ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. అందుకోసం ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ప్రతి మండల కేంద్రంలో మోడల్ హౌస్ ఏర్పాటు చేయనున్నారు. మొదట విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేయనున్నారు. 4.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దివ్యాంగులు, ఒంటరి మహిళలు, ట్రాన్స్జెండర్లకు తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. గ్రామ సభల్లో ఇందిరమ్మ కమిటీల ద్వారా అర్హులను ఎంపిక చేయనున్నారు. ఆత్మగౌరవంతో బతకాలనేది పేదల కళ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రోటీ కపడా ఔర్ మకాన్ అనేది ఇందిరమ్మ నినాదమని, ఇళ్ళు వ్యవసాయ భూమిని ప్రజలు ఆత్మగౌరవంగా భావిస్తారన్నారు. ఇందిరాగాంధీ దశాబ్దాల క్రితమే ఇళ్ళు భూ పంపిణీ పథకాలను ప్రారంభించారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. దేశంలో గుడి లేని ఊరుండొచ్చు కానీ ఇందిరమ్మ కాలనీ లేని ఊరు లేదన్నారు. 10,000తో ప్రారంభమైన ఇందిరమ్మ ఇళ్ల పథకం నేడు 5 లక్షల రూపాయలకు చేరుకుంది. ఇంటి నిర్మాణానికి ప్రతి పేదవాడికి 5 లక్షల ఆర్థిక సహాయం చేస్తున్నామని, అర్హులైన వారికే ప్రభుత్వ ఇల్లు చెందేలాదనేది తమ లక్ష్యమని తెలిపారు. తొలి దశలో 4.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు ఇచ్చామని రేవంత్ రెడ్డి తెలిపారు. రోటీ కపడా ఔర్ మకాన్ ఈ నినాదంతో పేదరికాన్ని నిర్మూలించడం ద్వారా కూడు గూడు గుడ్డ ప్రతి వాళ్ళకు అందించాలన్న లక్ష్యంతో పాటు వ్యవసాయ భూమి ఆత్మగౌరవం, గ్రామంలో గుర్తింపు ప్రతి కుటుంబానికి అని గుర్తించి వ్యవసాయ సీలింగ్ యాక్ట్ తీసుకురావడం ద్వారా వేలాది ఎకరాల భూములు, దేశం మొత్తం కోట్లాది ఎకరాల భూములు, కొద్ది మంది గుప్పిట్లో బందీ అయిన భూములను అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకురావడం ద్వారా ఈ భూములన్నిటిని కూడా ప్రభుత్వం తీసుకొని ప్రధానంగా దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు పంచిపెట్టడం ద్వారా వాళ్ళ ఆత్మగౌరవాన్ని పెంపొందించింది శ్రీమతి ఇందిరాగాంధీ గారు. దాదాపుగా 25 లక్షల ఎకరాలు దళితులకు, పేదవాళ్లకు, 10 లక్షల ఎకరాలు పోడు భూముల పట్టాలు గిరిజనులకు, 35 లక్షల ఎకరాల భూ పంపకాలు ఒక తెలంగాణ రాష్ట్రంలోనే చేపట్టి ఈ రోజు ఏ గ్రామానికి వెళ్ళినా దళితుడి దగ్గర ఉన్న భూమిని ఒకసారి చూస్తే ఆ భూమి ప్రదాత వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తాతల నుంచి వచ్చిన స్థిరాస్తి కాదు, ఇందిరమ్మ వాళ్ళకి ఇచ్చిన ఆస్తి. ఇందిరమ్మ వాళ్ళ తల్లిలాగా, వాళ్ళ కుటుంబ పెద్దలాగా ఆలోచన చేయడం ద్వారా, పెద్ద మనసు, ఉన్నతమైన నిర్ణయం చేయడం ద్వారా అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి కొద్ది మంది చేతుల్లో ఉన్న లక్షలాది ఎకరాల భూములను పేదలకు పంచిపెట్టి ఈ రోజు భూమి మీద పేదలకు హక్కు కల్పించిన గొప్ప నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు. అదే విధంగా ఆత్మ గౌరవంతో బ్రతకాలి అనుకున్నప్పుడు సొంత ఇల్లు ఉండాలి, ఆ కళ నెరవేరాలి. ఆ కళ నెరవేరాలి అంటే మొదట ఇంటి పట్ట, ఇంటి స్థలం ఉండాలి. అందుకే ఏ ఊర్లో అయినా గుడి లేని ఊరు ఉండొచ్చేమో కానీ ఇందిరమ్మ కాలనీ లేని ఊరు ఈ దేశంలోనే లేదు అని నేను గర్వంగా చెప్పగలను. ఎంత మారుమూల ప్రాంతానికి వెళ్ళినా చిట్టడువుల్లో నివసించే ఆదివాసీలకు కూడా ఇందిరమ్మ కాలనీలను, ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు ఇచ్చి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టి వాళ్ళు సొంత ఇంటి కళను నెరవేర్చే విధంగా ఇండ్లు కట్టుకోవడానికి అన్ని రకాలుగా ప్రతి జీవికి ఒక గూడు అవసరం. అట్లాగే మనుషులకి మరీ ముఖ్యంగా అవసరం. ఇల్లు అనేది లేకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎంత బాధనో, అందరూ బాగుండాలని కోరుకునేటువంటి అందరికీ వాళ్ళకి కూడా అంతే బాధ. ఈరోజు మనం చేసేటువంటి ఈ యాప్ ప్రారంభోత్సవ కార్యక్రమం రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ఇల్లు లేనటువంటి పేద ప్రజలకి ఇల్లు శాంక్షన్ చేసే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున లాంఛనంగా ఈ రోజు మొదలు పెడుతున్నటువంటి కార్యక్రమం. ఇది ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా పెద్ద ఎత్తున అనేక ప్రాంతాల్లో పాదయాత్ర చేసినటువంటి సందర్భంలో కానీ భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి, అట్లాగే నేను సిఎల్పి లీడర్ గా ఉన్నప్పుడు పాదయాత్ర ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు చేసినప్పుడు ప్రజలందరూ వారి గుండె చప్పుల్ని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి తెలియజెప్పి ఈ రాష్ట్రం తెచ్చుకున్నదే ఆత్మగౌరవంతో బతకటానికి. ఆ ఆత్మగౌరవం అనేది ఒక పరిశుభ్రమైనటువంటి పక్కా ఇంట్లో కుటుంబం యావత్తు ఉండగలిగితే తల ఎత్తుకొని ఆత్మగౌరవంతో బతకడానికి అవకాశం ఉంటుంది. అందుకే
ఈ రాష్ట్ర ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరినప్పుడు సకల జన సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొని ఈ రాష్ట్ర అవతరణ కోసం ప్రతి ఒక్కళ్ళు మేము పోరాడాం. కానీ మా అవసరాలు కానీ మా ఆత్మగౌరవం కానీ ఏమాత్రం తీర్చకుండా 10 సంవత్సరాలు మా ఆస్తుల్ని వనరుల్ని దోపిడీ చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని తొందరగా తొలగించి ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొని రండి, పేదల ప్రభుత్వంగా ప్రజల అవసరాలు తీర్చడం కోసం మీరందరూ ముందుండి నడిపించండి అని ప్రతి పేదవాడి గుండె చప్పుడు మా అందరికి. ఇవాళ ప్రజల అవసరాలు వాళ్ళ ఆత్మగౌరవం తీర్చడం కోసమే ప్రజల గుండె చప్పుల్లో వచ్చినటువంటి వాళ్ళ ఆవేదనని అర్థం చేసుకున్నటువంటి ఇందిరమ్మ ప్రభుత్వంగా ఎంత భారమైనప్పటికి కూడా, నిధులు ఎంత భారమైనప్పటికి కూడా ఈరోజు ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గంలో 3500 ఇళ్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చేస్తున్నటువంటి ఇళ్ల సంఖ్య సంబంధించినటువంటి ఆర్థిక భారం ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన దాదాపు 22,500 కోట్ల రూపాయలు దీనిపైన భారం పడుతున్నప్పటికీ చాలా ధైర్యంగా ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతో ఈనాటి ప్రభుత్వం దీన్ని శాంక్షన్ చేసి ముందుకు పోతా ఉన్నాం. నిజంగా ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇళ్లు లేని పేదవాళ్ళందరికీ పండగే. వాళ్ళ పండగతో వాళ్ళందరికీ ఇళ్లు కావాలని కోరుకునే వాళ్ళందరూ కూడా పండగ. ఇందిరమ్మ ఇళ్లకి గ్రీన్ ఛానల్లో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం తల తాకట్టు పెట్టైన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఫైనాన్స్ మంత్రి బట్టి విక్రమార్క గారి సమక్షంలో ఇందిరమ్మ ఇళ్ళు అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇళ్ళు కాబట్టి నిస్సందేహంగా అర్హులైన పేదవాళ్ళందరూ ఈ దీంట్లో లబ్ధి పొందుతారు. తప్పకుండా ఇస్తూ పేమెంట్ కూడా ఎక్కడా మీకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నామని కూడా తెలియజేస్తూ మరొక్కసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లబ్ధిదారులందరినీ, కాంగ్రెస్ శ్రేణులందరినీ, పార్టీతో పాటు ప్రభుత్వంతో అనుబంధంగా ఉన్న మిత్రులందరినీ ఒకటే రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అభ్యర్థిస్తున్నాను. పేదవాళ్లలో బహు పేదవాళ్లకే మనం ఇవ్వాలి. గత ప్రభుత్వం లాగా అధికారం ఉంది కదా అని పేదవాళ్ళను వదిలేసి ధనికులకి గత ప్రభుత్వం ఎలా ఇచ్చిందో ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పూర్తి విశ్వాసం, నమ్మకము పేదవాళ్ళ మీద ఉంది కాబట్టి